Municipal Administration and Urban Development Department, Sudarshan Reddy Garu, Gauranilu Professor Srinivas Chari Garu from ASCII, to all the additional collectors of local body, to all the commissioners of the 141 municipalities and corporations. ఒక హైదరాబాద్ని మినహాయిస్తే హైదరాబాద్ని పక్కన పెడితే పాల్గొంటున్న ప్రతి ఒక్క మున్సిపల్ కమిషనర్కి పేరు పేరున ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్పంచుకుంటున్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా నేను తెలియజేసుకుంటాను. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, ఆ తర్వాత వచ్చే మిగతా అన్ని పండుగల శుభాకాంక్షలు కూడా ఇప్పుడే అడ్వాన్స్గా తెలియజేస్తా ఉన్నాను. ముందుగా నేను చాలాసార్లు ఇదివరకు కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్పాలి. ఎందుకంటే దిస్ డిపార్ట్మెంట్ is a very interesting department, Municipal Administration and Urban Development, because it's a thankless job. I've said this before, I'll say it again. Endukante no matter what you do, no matter how well you perform, nobody pats you on the back. Nobody will ever compliment you. Nobody will tell you that you're keeping my city clean. Nobody will tell you that you're doing a terrific job with liquid waste management or biohazardous stuff, or you've done exceedingly well during COVID. Devaru meeku chepparu. కానీ మీరు 4 రోజులు చెత్త ఊడవకపోయినా, 4 రోజులు పట్టించుకోకపోయినా పుంకాలుగా తిట్లు మాత్రం మీకు వస్తాయి. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్. దట్స్ ద టెరిటోరియల్ హ్యాజర్డ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ దిస్ డిపార్ట్మెంట్. హ్యావింగ్ సెడ్ దట్, I think we have a lot to gloat about, we have a lot to brag about, we have a lot to take pride in. మనం నిజంగా చూసినట్టయితే ఇప్పుడు ఓవరాల్గా దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం తెలంగాణ. కానీ తెలంగాణ is unique because of 2-3 things. One, we are the third most urbanized state in the country. After Tamil Nadu and Kerala, we are the third most urbanized state in the entire country, and we are not very far from either Tamil Nadu or Kerala. In fact, they are at 47-48%. Manam, we are nearly 46% urban. And my prediction is that in the next 5 years, రాబోయే 5 ఏళ్లలో మనం ఖచ్చితంగా majority of our population will start living in urban areas and minority will live in rural areas. అంటే 50% పైగా తెలంగాణ జనాభా రాబోయే 5 ఏళ్ల తర్వాత పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉండబోతా ఉంది. మిగతా మైనర్ అంటే less than 50% మిగతా పల్లె ప్రాంతాల్లో నివాసం ఉండబోతా ఉంది. Now this is both an opportunity and a huge challenge. ఎందుకు అంటే it's a challenge because if you look at the entire topography of the state, మన రాష్ట్రం యొక్క భూభాగం, మన రాష్ట్రం యొక్క జియోగ్రాఫికల్ సైజ్ 1,12,000 స్క్వేర్ కిలోమీటర్, 1,12,000 చదరపు కిలోమీటర్. అందులో పట్టణ ప్రాంతాలు మొత్తం కలిపితే కూడా, మొత్తం రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ హైదరాబాద్ ఆల్సో, if you look at the entire urban area under municipalities, corporations, including Hyderabad, it is less than 2,000 square kilometers. So you can imagine, 1,12,000 స్క్వేర్ కిలోమీటర్లలో 4 కోట్ల జనాభా అనుకుంటే 2,000 స్క్వేర్ కిలోమీటర్లలో దాదాపు 2 కోట్ల జనాభా ఉండబోతాం. You can understand the impact that will have on the urban infrastructure. అంటే ఒక పట్టణానికి పల్లెకు తేడా ఏంటి అంటే, పల్లెల్లో జనసాంద్రత తక్కువ. ఒక గ్రామ పంచాయతీలో, ఉదాహరణకి నా కాన్స్టిట్యుయెన్సీ తీసుకుంటే సిరిసిల్ల is where I represent from. I have a municipality and I have about 5 mandals. మరి జనాభా పరంగా తీసుకుంటే దాదాపు 1,00,000 జనాభా సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో ఉంటుంది. మిగతా దాదాపు 1,00,000 ఓటర్లు, ఆల్మోస్ట్ 1.5 lakh జనాభా అనుకోండి. మిగతా 3 లక్షల జనాభా పల్లె ప్రాంతాల్లో ఉంటుంది. కానీ జియోగ్రఫీ తీసుకుంటే చిన్న సిరిసిల్లలో 1,00,000 మంది ఉంటారు, మరి మిగతా పల్లె ప్రాంతం మొత్తం కలిపితే 3.5 లక్షల మంది ఉంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది మన ముందున్న సవాల్ ఏంటి అంటే, ఇప్పుడే మీకు సత్యనారాయణ గారు చెప్పారు, ఒక 10-point ప్రోగ్రామ్ తీసుకున్నాము, లేదా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, ఇవన్నీ కూడా చెప్పారు. మన ముందున్న సవాలు ఇంకా రాబోయే రోజుల్లో పట్టణీకరణ పెరిగే నేపథ్యంలో, అర్బనైజేషన్ ఇంకా పెరుగుతున్న నేపథ్యంలో మెరుగైన సౌకర్యాలు, మెరుగైన వసతులు ప్రజలకు ఎట్లా అందించాలి, ఎంత వేగంగా అందించాలి, పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా దాని వేగానికి అందుకునే విధంగా మనం కనుక లేకపోతే, we'll also end up like many other states
where people complain about crumbling urban infrastructure, అరకొర వసతులు, సరిపడా సౌకర్యాలు లేవు అని చెప్పుకునే పరిస్థితికి మనం కూడా పోతాం. కానీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే 12 అవార్డులు తీసుకునే స్థాయి నుండి పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వంతో 26 అవార్డులు వచ్చినాయంటే దానికి ఖచ్చితంగా మీ అందరి కృషి ప్రధాన కారణం. మోర్ దెన్ ద ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, నేను ఇది ఆనెస్ట్ చెప్తాను, more than the elected public representatives, I think it is the officers, it is the officials, it is the top to bottom alignment of our public servants, government of employees ఎవరైతే ఉన్నారో పై నుంచి కింది దాకా మీరందరూ నిర్విరామంగా కష్టపడుతున్నారు. కాబట్టే ఎవరో చెప్పారని ఏదో చేస్తారని కాదు, బట్ ఒక అలైన్మెంట్ ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే కింది స్థాయి దాకా ఉన్న మరి ఎంప్లాయీస్ అందరూ కలిసి పనిచేస్తూ ఉన్నాం కాబట్టే ఇది సాధ్యమైంది. ఇది గొప్పగా నేను ఎందుకు చెప్తున్నాను అంటే, పల్లె ప్రగతిలో మనం ఒకవైపు అవార్డులు వస్తున్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. నిన్న కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టాప్ 3 డిస్ట్రిక్ట్స్ ఇన్ ద కంట్రీ ఫర్ డిసెంబర్ 2022 ఎక్కడ అంటే, ఫస్ట్ డిస్ట్రిక్ట్ రాజన్న సిరిసిల్ల, రెండవది కరీంనగర్, మూడవది పెద్దపల్లి. 3 తెలంగాణ జిల్లాలే భారతదేశంలో ఈరోజు టాప్లో ఉన్నాయి మొన్న డిసెంబర్ మాసానికి 2022కి. అదేవిధంగా 141 మున్సిపాలిటీలు ఉన్న మన రాష్ట్రానికి 26 అవార్డులు వస్తే, మహారాష్ట్రలో 600 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఎన్ని వచ్చినాయి వాళ్ళకి అవార్డ్స్? మనకంటే కొన్ని ఎక్కువ వచ్చినట్టున్నాయి అంతే. వాళ్ళ దగ్గర 600 మున్సిపాలిటీలు ఉన్నాయి మహారాష్ట్రలో, వాళ్ళకి మొత్తం కలిపి వస్తే మనకంటే మనకి 26 వస్తే వాళ్ళకి 3-4 ఎక్కువ వచ్చినట్టున్నాయి, అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఎంత? 27. పాయింట్ ఏంటంటే 141, 26, 600, 27. సో యూ డూ ద మ్యాథ్. మై మ్యాథ్ ఈజ్ నాట్ వెరీ గుడ్. దాన్ని బట్టి మనం చెప్పొచ్చు, నిష్పత్తి ప్రకారం చూస్తే, రేషియో ప్రకారం చూస్తే వీఆర్ లీగ్స్ అహెడ్ ఆఫ్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా. బట్ అది సరిపోతుందా అంటే సరిపోదు. బికాజ్ వీ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ టు గ్రో, వీ స్టిల్ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్ టు గెట్ డన్. బట్ అది ఏదైనప్పటికీ ఒక రాష్ట్రానికి, అందులో ముఖ్యంగా రాజకీయంగా మీకు తెలుసు, రోజు పేపర్లు టీవీలు మీరు కూడా చూస్తున్నారు, నేను కూడా చూస్తున్నాను. రాజకీయంగా ప్రస్తుతం కేంద్రంతో మనకు అంత గొప్ప పరిస్థితి లేదు, ఇద్దరు గొప్ప ఫ్రెండ్షిప్ లేదు. అయినప్పటికీ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్, ద డెవలప్మెంట్, ద వర్క్, ద గుడ్ వర్క్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ is something that government of India also cannot ignore. No matter what they feel otherwise about the political affiliation, most certainly the work that is happening in the villages of Telangana, in the towns of Telangana is something the government of India cannot afford to ignore. నిజంగా చెప్పాలంటే మాకు చాలామంది మిత్రులు వస్తూ ఉంటారు ఇతర రాష్ట్రాల నుంచి, పొలిటీషియన్స్ అనండి, బ్యూరోక్రాట్స్ అనండి, ఇన్వెస్టర్స్ అనండి, బిజినెస్ మెన్ అనండి, వస్తుంటారు. వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు. నిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు ఉదయం, వాళ్ళ ఉదయం గాడ్రేజ్ నుంచి, ఆ కంపెనీ నుంచి ఒక పెద్ద ఆయన వచ్చారు, పేరొద్దు, ఐ డోంట్ వాంట్ టు పుట్ హిమ్ ఇన్ అ స్పాట్. సో ఆయన చెప్తున్నారు పొద్దున వచ్చిన తర్వాత, ఆయన ఏమన్నారంటే, తెలంగాణలోకి రాగానే మాకు ఇక్కడ వచ్చినామని తెలిసిపోతుంది అన్నారు. అంటే హీ కేమ్ బై రోడ్. I said, how do you know? He said, simple sir, wherever good roads and greenery starts, it is Telangana is what we believe. అంటే బయటి రాష్ట్రాలకి మనకి ఎంత వ్యత్యాసం. See, what has happened is, you know that whole frog in the well mentality తెలుసు కదా మీకు, కూపస్థ మండూకాలు అంటారు, బావిలోని కప్పలు. ఇప్పుడు మనకేమో మనం తెలంగాణలోనే ఉంటున్నాం, తెలంగాణలో పనిచేస్తున్నాం, తెలంగాణలోనే ఉంటున్నాం కాబట్టి మనకేమో వీఆర్ నాట్ ఏబుల్ టు అప్రిషియేట్ ద చేంజ్. we don't really understand. But what needs to happen is, మీ అందరూ కూడా అప్పుడప్పుడు ఒక బ్రేక్ తీసుకొని పక్క రాష్ట్రానికి పోయి మళ్ళీ తిరిగి తెలంగాణకు వస్తే దెన్ యూ విల్ అప్రిషియేట్ ఇట్ బెటర్. ఇక్కడ ఏం జరుగుతోంది, ఇక్కడున్న పరిస్థితులు ఏంటి, మిగతా రాష్ట్రాలతో, మిగతా పల్లెటూర్లతో, మిగతా పట్టణాలతో మనం గుణాత్మకంగా, క్వాలిటేటివ్గా ఎందుకు బెటర్ ఉన్నాము అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. మీకే కాదు, ఇన్ఫ్యాక్ట్ నేను మా సహచర ఎమ్మెల్యేస్ కూడా నేను చెప్తా ఉన్నాను, మీ నియోజకవర్గం నుంచి కూడా గ్రామానికి ఒక బస్సు పెట్టి బయటికి తీసుకొని పోండి, బయట రాష్ట్రానికి తీసుకొని పోయి పక్క రాష్ట్రంలో ఏమున్నాయి లేవు చూపెట్టి మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా గెలిచిపోతారని చెప్పి నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే నిజంగా కూడా ద కైండ్ ఆఫ్ వర్క్ దట్స్ హ్యాపెనింగ్ హియర్, ద కైండ్ ఆఫ్ focus there is, and the kind of alignment there is, and the kind of commitment and passion that is being shown in Telangana is unfortunately not seen anywhere else in the country. ఇదేదో నేను నా పాటికి నేను మన డబ్బా మనం కొట్టుకోవట్లేదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్వయంగా బెస్ట్ గ్రామ పంచాయతీస్ ఎక్కడ ఉన్నాయి అని వెతికితే 20లో 19 తెలంగాణ. బెస్ట్ మున్సిపాలిటీస్ ఎక్కడ ఉన్నాయి, అవార్డులు ఇవ్వాలి స్వచ్ఛ సర్వేక్షణలో అంటే
26 తెలంగాణ. అదేవిధంగా నిన్న స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్లో బెస్ట్ జిల్లాలు ఎక్కడ ఉన్నాయి స్వచ్ఛ సర్వేక్షణలో అంటే 3కి 3 తెలంగాణ. అంటే వర్క్ చేయకపోతే, ఇక్కడ పని జరగకపోతే, ఇక్కడ నిజంగా కింద ఫలితాలు కనబడకపోతే కేంద్ర ప్రభుత్వం ఊరికేనే గుర్తిస్తుందా? ఊరికేనే ఇచ్చేస్తారు అవార్డులు ఏం పని జరగకుండా? కాబట్టి రాజకీయ విమర్శలు ఎన్నైనా చేయవచ్చు, రాజకీయంగా అడ్డగోలు మాటలు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ తెలంగాణలో థ్యాంక్స్ టు ద గవర్నమెంట్ ఎంప్లాయీస్, థ్యాంక్స్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ, ట్రెమెండస్ వర్క్ ఈస్ బీయింగ్ అండ్ వీ నీడ్ టు టేక్ ప్రైడ్ ఇన్ దట్. ఫస్ట్లీ వీ నీడ్ టు టేక్ ప్రైడ్ ఇన్ వాట్ వీ డూ. మనం చేస్తున్న పనిలో మనం దాన్ని ఓన్ చేసుకుంటే, ఇక్కడ జరుగుతున్న పనికి మనం గర్వపడితే, ఇంకా మరిన్ని మైలురాళ్ళు మరిన్ని లక్ష్యాలు చేరుకునేదానికి అవకాశంగా ఉంటుంది. ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పింది మీరు విన్నారు. మనం మొత్తం రాష్ట్రంలో 141 మున్సిపాలిటీలు ఉంటే ఈ రోజుకి 42 ULBs, 42 urban local bodies have achieved the status of ODF++, which is a matter of great pride. But we still have 99 more to go. ఇంకా 99 మున్సిపాలిటీలు. I request all of those municipal commissioners, all of those additional collectors, local body, ఎక్కడెక్కడైతే ఇంకా ODF++ రాలేదో, I sincerely request you please to focus on this. వేరే వాళ్ళు చేసినప్పుడు 42 మంది చేసినప్పుడు మిగతా 99 మంది మనం ఎందుకు చేయలేము? Why can't we achieve that distinction? The question we should be asking ourselves, and I'm sure it is not out of the realm of possibility. We can do it within a very, very short span. And you have a very experienced and a seasoned DMA. సత్యనారాయణ గారి రూపంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి we have a great asset. ఎందుకంటే he is one of the most knowledgeable officers I know, especially when it comes to municipal administration. In and out, ఏ పాలసీ అడిగినా, ఏది కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా, దేశంలో ఏది ఎక్కడ ఎలా జరుగుతుంది అన్నా, he has a great sense of responsibility and a great sense of knowledge. So my humble request to all the MCs and all the additional collectors, local body, ఏ అనుమానం ఉన్నా, ఏ రాత్రి అయినా సత్యనారాయణ గారు తలుపు తట్టండి, ఆయన వాట్సాప్ని ఇబ్బంది పెట్టండి. డెఫినెట్గా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆయన సమాచారం ఇస్తారు. 100% అన్ని టౌన్స్ కూడా, అన్ని ULBs కూడా ODF++ కావాలి అనే పట్టుదల ఆయనకు కూడా ఉంది. అదేవిధంగా ఇందాక మీరు ఆస్కీ నుంచి వచ్చిన ప్రొఫెసర్ శ్రీనివాసాచారి గారు మాట్లాడింది మీరు వినింటారు. ASCII, the beauty of ASCII is, Administrative Staff College of India, is not only do they tell us, not only do they guide us towards making our towns better, but they are also encouraging a lot of innovation. Together with ASCII, and I hope you got copy of this, all of you. Unda mi daggara lepothe I'll request Chari garu and his team to distribute to all of you. If you have a copy of this, Innovations and Leading Practices in Water, Sanitation and Hygiene. This is your guide to making your town a lot better in sanitation and hygiene. దయచేసి నా రిక్వెస్ట్ ఏమంటే, ఇది చాలా కష్టపడి ఆస్కీ వాళ్ళందరూ కలిపి లాట్ ఆఫ్ యంగ్ ఇన్నోవేటర్స్తో కలిపి తయారు చేశారు. ఒక మంచి కాన్సెప్ట్ అంతా తయారు చేసి చాలా స్టార్టప్స్ని కూడా ఒక దగ్గర తీసుకొచ్చి, యంగ్ ఇన్నోవేటర్స్ని ఒక దగ్గర తీసుకొచ్చి, వారు మన పట్టణాలని పరిశుభ్రంగా ఎట్లా ఉంచాలి, ఏ రకమైన పారిశుద్ధ్యాన్ని మనం మెయింటైన్ చేయాలి, ఏ రకంగా సర్క్యులర్ ఎకానమీని ప్రమోట్ చేయాలి, ఏ రకంగా రీసైకిల్ని, ద RRR మంత్ర. RRR అంటే రాజమౌళి సినిమా కాదు. RRR, ద రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ మంత్ర. ఆ రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ మంత్ర ఏదైతే ఉందో, ఆ సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఎలా చేయవచ్చు అనే ఒక చక్కటి కాన్సెప్ట్ అంతా కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ACLBs అండ్ ఆల్ ద MCs is, ప్లీజ్ రీచ్ అవుట్ అండ్ గివ్ ఆపర్చునిటీస్ టు దీస్ యంగ్స్టర్స్. ఇందులో ఉన్న స్టార్టప్స్కి మీ మున్సిపాలిటీలో అవకాశం ఇవ్వండి. దయచేసి వాళ్ళని పిలుచుకోండి, ఎంకరేజ్ చేయండి. దీనిలో మీరు చేయగలిగిన అత్యంత ఉదాత్తమైన పని ఏమైనా ఉంది అంటే, ద మోస్ట్ జుడిషియస్, ద మోస్ట్ if you can pull it off, it will be a role model for the rest of the country. జీరో వేస్ట్ అనే ఫిలాసఫీ ఈరోజు ప్రపంచంలోని చాలా ఎదిగిన దేశాల్లో చెప్తా ఉంటారు. జీరో వేస్ట్. వాట్ ఈజ్ జీరో వేస్ట్ అంటే, మనం రోజు ఉత్పత్తి చేసే ఏ యొక్క సాలిడ్ వేస్ట్, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ కానీ ఇతర వేస్ట్ కానీ ఏది కూడా నిరుపయోగం కాదు. ఎవ్రీథింగ్ కెన్ బి రీసైకిల్డ్, ఎవ్రీథింగ్ కెన్ బి రీయూస్డ్ ఇస్ వాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ జీరో వేస్ట్ ఇస్. అందులో భాగంగా మీ అందరికీ తెలుసు, ఇప్పుడు మా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఇక్కడ ఉన్నారు, సమయ్య గారు. సిరిసిల్లాలో, బికాజ్ ఐఎమ్ రిప్రజెంట్ సిరిసిల్ల, ఐ నో ఇట్ పర్సనలీ. సిరిసిల్లాలో
what we are doing is, I'm sure many others are also doing, I'm not saying you're not doing it, because I am the MLA there, I know it personally first hand. అక్కడ వెట్ వేస్ట్ నుంచి ఈరోజు కంపోస్టింగ్ చేస్తున్నాం. డ్రై వేస్ట్ని అక్కడ ఉండే మన మెప్మా విమెన్ మెంబర్స్కి అప్పచెప్తే నెలకి వాళ్ళు దాదాపు ఎన్ని లక్షల రూపాయలు, 8,30,000 8,30,000 రూపాయలు వాళ్ళు సంపాదిస్తూ ఉన్నారు. అంటే లిటరలీ nothing goes waste. You can actually come out with a model where you can incinerate and generate waste, you generate energy from dry waste, and from wet waste you can create compost, you can do whatever you want. Hardly మీరు చూస్తే మిగిలేదంతా అంతా ఫ్లై యాష్ కానీ ఇంకోటి కానీ చూస్తే 1% 2% మిగులుతుంది తప్ప మొత్తంగా ఉత్పత్తి అయ్యే ప్రతి గ్రాము చెత్తను కూడా మళ్ళీ సద్వినియోగం చేయొచ్చు, రీసైకిల్ చేయొచ్చు, రీయూజ్ చేయొచ్చు. ఆల్ సచ్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ are embedded in this. Concepts in circular economy, water ni etla reuse cheyochu, liquid waste ni, solid waste ni etla cheyochu, construction and demolition debris ni etla recycle cheyochu, etla vaati nunchi footpaths sambandhinchina tiles tayaru cheyochu, లేదా కన్స్ట్రక్షన్లో ఎట్లా వాడవచ్చు, ఇవన్నీ కూడా ఇట్లాంటి ఐడియాస్ ఎన్నో ఉన్నాయి. కాదంటే మీరు కావాలంటే యూ కెన్ రీచ్ అవుట్ టు ప్రొఫెసర్ చారి ఆర్ సత్యనారాయణ గారు. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంసీ, గవర్నమెంట్ చెప్పింది, సత్యనారాయణ గారు చెప్పారు, ఓ 10 పాయింట్ ప్రోగ్రామ్ అన్నారు, ఆ 10 పాయింట్స్ చేస్తే చాలు అనుకోవద్దు దయచేసి. ఆ 10 పాయింట్స్ చేయండి ఖచ్చితంగా. అవి కాకుండా వర్క్ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే, ఎందుకంటే అందరం కూడా రిటైర్ అవుతాం, ఇంటికి పోతాం, ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పైకి కూడా పోతాం. కానీ ఆ పోయే లోపల, ఇంటికి పోయే లోపల, పైకి పోయే లోపల అవకాశం ఉన్నప్పుడు ఏం చేశాము, వాట్ ఇంపాక్ట్ హ్యావ్ వి లెఫ్ట్ ఇన్ ద సొసైటీ, వాట్ గుడ్ హ్యావ్ వి డన్ టు ద పీపుల్ అరౌండ్ అస్, బికాజ్ యు ఆర్ ఇన్ అ పొజిషన్ ఆఫ్ పవర్. You're in a position to impact people's lives. You are in an official capacity to actually help the citizens live better, to improve their living standards. మరి అది కొంత ఇన్నోవేటివ్గా మనం ఆలోచించకపోతే, ఎంతో కొంత ప్రయత్నం మనకున్న పరిధిలో చేయకపోతే, మరి మన జాబు, మన కెపాసిటీ, మన మెంటల్ బ్యాండ్విడ్త్, మన ఎనర్జీసు, మనకుండే తెలివితేటలు అవన్నీ కూడా వ్యర్థం కదా. దయచేసి నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటి, మీకు ఎలాంటి పరిమితులు, పాబందులు లేవు. I request you to be innovative. Government ఇచ్చిన 10 పాయింట్ ప్రోగ్రామ్ చేయండి, దయచేసి విధిగా చేయండి, make us look good. But at the same time, if you can come out with innovative ideas, in the next meeting, in fact, నేను సత్యనారాయణ గారికి ఉదయమే చెప్పాను, పట్టణ ప్రగతి దినోత్సవం మళ్ళీ ఫిబ్రవరి 24 నాడు నెక్స్ట్ మంత్ రాబోతా ఉంది. We are also going to reward and recognize municipal commissioners and chairmen and ACLBs who have done great work in innovation, who have done great work in city beautification and city greening. ఈ 3 కేటగిరీలు కూడా ప్రత్యేకంగా వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం కూడా వారికి ప్రత్యేకమైన అవార్డులు ఇస్తుంది. అవార్డులతో పాటు మీ పర్ఫార్మెన్స్కి తప్పకుండా ఇన్సెంటివైజ్ చేస్తూ మీకు మరింత అడిషనల్గా ఇందాక నిధుల రూపంలో ప్రోత్సాహకం ఇచ్చామని చెప్పారు, అది కూడా ఇచ్చే బాధ్యత మాది. కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది, ఎంసీలందరినీ, మీ పరిధిలో ఇన్నోవేటివ్గా ఆలోచన చేయండి. ఇందులో చెప్పినవి మాత్రమే కాకుండా కొత్త ఆలోచనలు ఏమన్నా మీరు చేయగలిగితే దయచేసి వాటిని కూడా తీసుకోండి. నేను సత్యనారాయణ గారిని కోరుతా ఉన్నాను, దిస్ ఈజ్ వాట్ హీ వాజ్ రెఫరింగ్ టు. సార్ మా వాళ్ళని అడిగితే ఎంఎంఎం అంటారు అన్నారు, మెన్ మ్యాన్ పవర్ అండ్ మెషినరీయా, మనీ అంటే మెన్ వాడకూడదు ఇప్పుడు. నౌ వీ హ్యావ్ టు గో ఫర్ అ జెండర్ న్యూట్రల్ టర్మ్, సో వీ హ్యావ్ టు కమ్ అవుట్ విత్ సంథింగ్ ఎల్స్. ఇట్ కాన్ బి సంథింగ్ ఎల్స్, ఎంపీఎం ఆర్ సంథింగ్, పర్సన్ ఆర్ వాట్ ఎవర్. సో I request you to share this with all of them, all the MCs and all the additional collectors, local body. This is the amount of money that has been given to all the urban local bodies in Telangana over the last 8.5-9 years. This completely details out. The total adds up to 15,961.51 crores. This is for 141 municipalities, excluding Hyderabad. Mari ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు కేటాయించిన ఏకైక రాష్ట్రం బహుశా భారతదేశంలో తెలంగాణ తప్ప మరొకటి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. And this is all money spent, by the way. This is not money that is yet to be committed or ఇంకా chain expenditure కాదు. It includes everything. It includes Pattan Pragati, it includes CM assurances, it includes SBM, Mission Bhagirath, it includes state finance, it includes integrated veg non-veg market సంబంధించిన డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టాము, మొత్తం సవివరమైన నివేదిక కేవలం మున్సిపల్ కమిషనర్లకే కాదు. సత్యనారాయణ గారు నా కోరేది ఏమంటే, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ శాసనసభ్యులకి
శాసన మండలి సభ్యులకి పార్లమెంట్ సభ్యులకు కూడా పంపిద్దాం. తెలంగాణలో పట్టణాలు ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 8.5-9 సంవత్సరాలుగా 15,960 కోట్లు అంటే దాదాపు 16,000 కోట్ల రూపాయలతో ఏ రకంగా ఒక ప్రణాళిక ప్రకారం ఒక పద్ధతి ప్రకారం బాగు చేసే ప్రయత్నం చేస్తున్నదో ఇది అందరికీ తెలవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గౌరవ శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్లు, అదేవిధంగా మేయర్లు, గౌరవనీయులైన మున్సిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్స్, లోకల్ బాడీ, ఎమ్మెల్సీస్ అందరికీ కూడా ఈ సమగ్రమైన నివేదిక జిల్లాల వారీగా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల వారీగా, మున్సిపాలిటీల వారీగా తయారు చేసి వారికి కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దాం. పారదర్శకంగా వారి చేతిలో పెడదాం. ఎంత ఖర్చు పెట్టాము, ఎక్కడ పెట్టాము, మనం చెప్పింది ఏమైనా తప్పు ఉందా, మనం చెప్పిన అన్ని కరెక్టేనా, లెట్ దెమ్ ఆల్సో ఇవాల్యుయేట్ అండ్ కమ్ బ్యాక్ టు అస్. అయితే మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మనీ. డబ్బులు ఎన్ని ఖర్చు పెట్టాము అంటే 15,961 కోట్లు నేను చెప్తున్నాను. బట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ మనీ. గవర్నెన్స్ ఇస్ నాట్ ఆల్వేస్ అబౌట్ స్పెండింగ్ మనీ. It's also about bringing in reformative legislations. It's about bringing in challenging and revolutionizing enactments and laws. తెలంగాణలో ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు, భారతదేశంలో ఎక్కడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. టీఎస్ బీ పాస్ అనే ఒక చట్టాన్ని మనం తీసుకొచ్చాం. టీఎస్ బీ పాస్ అనే చట్టం కింద అగైన్ ఐ రిక్వెస్ట్ సత్యనారాయణ గారు టు గివ్ యూ ఆల్ ఎ కాపీ ఆఫ్ దిస్. టీఎస్ బీ పాస్ తెలంగాణ స్టేట్ బిల్డింగ్ ప్రాజెక్ట్ అప్రూవల్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్. చాలా గర్వంగా చెప్పొచ్చు, భారతదేశంలో ఎక్కడా లేని విధంగా బిల్డింగ్ పర్మిషన్లకి డబ్బులు తీసుకునే విధానానికి మంగళం పాడుతూ, దానికి చరమగీతం పాడుతూ ఇప్పటికీ 1,70,000 అప్లికేషన్లు మనకు వస్తే అందులో మనం ఇచ్చిన అప్రూవల్స్, ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్లు 19,279. ఇన్స్టెంట్ అప్రూవల్స్ 1,28,088. సింగిల్ విండో ద్వారా ఇచ్చినవి 13,070. లేఅవుట్స్ ఉన్నాయి, ఇన్స్టెంట్ అప్రూవల్స్ ఉన్నాయి, ఇంక ఇతరత్ర ఉన్నాయి. I'll share these details with you. No other state in the country has come out with a legislation which helps the citizens get approvals in such a transparent manner. ఇంత పారదర్శకంగా, ఇంత బ్రహ్మాండంగా మీకు ఎన్ని గజాల జాగా ఉంది, ఎన్ని స్క్వేర్ మీటర్ల జాగా ఉంది, ఎంత వేగంగా అనుమతి తీసుకోవచ్చు అనే ఒక పారదర్శకమైన విధానం ఎక్కడా కూడా భారతదేశంలో లేదు. ఎక్కడా లేదు అంటే మరి ఇక్కడ పర్ఫెక్ట్గా ఉందా, 100% బాగుందా అంటే ఐ ఆల్సో నో దట్ దేర్ ఆర్ సమ్ లూప్ హోల్స్. లూప్ హోల్స్ లేని సిస్టమ్ ఏది ఉండదు. ఎందుకంటే దీనివల్ల నష్టపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు దీన్ని ఓవర్కమ్ కావడానికి ఏం చేయాలో చేస్తారు. నాకు తెలియక కాదు, నేను చెప్తున్నాను అంటే అంతా బాగుంది ఇంకా చేయడానికి ఏం లేదు అనట్లేదు నేను. ఇందులో కూడా లూప్ హోల్స్ ఉంటాయి. దీనిలో కూడా కొన్ని అక్కడ ఇక్కడ ఇబ్బందులు ఉండవచ్చు, అక్కడక్కడ తప్పులు జరుగుతుండవచ్చు. దయచేసి ఏసీఎల్ బిల్తో నేను కోరుతా ఉన్నాను, ప్లీజ్ రివ్యూ టీఎస్ బీ పాస్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్స్. ప్లీజ్ సిట్ విత్ ఈచ్ మున్సిపల్ commissioner, particularly with the town planning guys. Understand exactly what is going on, what is the process being followed, are they following it to the T, are they generally giving us these numbers to fool us? అది కూడా దయచేసి రివ్యూ చేయండి. ఎక్కడెక్కడ చేంజెస్ చేయాలి, ఏ రకమైన మార్పులు చేయాలి లెజిస్లేషన్లో, దట్స్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అన్లెస్ లైక్ దే సే యూ కీప్ అప్గ్రేడింగ్, like they say, every skill, unless you hone it further, unless you upskill and reskill every so often, it becomes redundant. So my humble request to all the young IAS officers who have been posted as additional collectors of local body, please review this, help us fine tune the legislation. We can make amendments whenever we want to. Whenever the assembly is in session, we can go back to the house, we can make whatever changes need to be made, so that we actually can help make it more citizen centric, help understand any loopholes there are and plug them efficiently and judiciously. మున్సిపల్ కమిషనర్లతో కూడా నా విజ్ఞప్తి, ఎందుకంటే తప్పకుండా ఇది మీ బాధ్యత. టీఎస్ బీ పాస్ అనేది రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది అంటే పౌరుడు కేంద్రంగా పురపాలన ఉండాలి, పౌరుడికి రాష్ట్రంలోని ప్రతి పురపాలికలో మెరుగైన సేవలు అందాలి అనే మంచి ఉదాత్తమైన లక్ష్యంతో తెచ్చిన పాలసీ ఇది. మరి దీన్ని దేశం ముందు సగర్వంగా ప్రజెంట్ చేసేటప్పుడు మనం ఏమైనా చిన్న లోపాలున్నా, చిన్న ఇబ్బందులున్నా సరి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పరిధిలో కూడా ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మాకు అంటే ఏసీఎల్బీకి చెప్పొచ్చు, డిఎంఏకి చెప్పొచ్చు, నా ఓఎస్డీకి చెప్పవచ్చు. ఏమైనా చిన్న మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది అని మీరు అనుకుంటే తప్పకుండా చెప్పండి, దానికి అనుగుణంగా ముందుకు పోతాం. నా రిక్వెస్ట్ ఏమంటే మీ అందరితో కూడా ఒక 10 పాయింట్ ప్రోగ్రామ్ అనుకున్నాం. ఆ 10 పాయింట్ ప్రోగ్రాంలో టీఎస్ బీ పాస్ ఐ హావ్ పుట్ ఇట్ ఆన్ నంబర్ 1 స్పాట్. నంబర్ 1 పొజిషన్లో ఎందుకు పెట్టానంటే, మన మున్సిపల్ డిపార్ట్మెంట్కి ఒక చెడ్డ పేరు ఉండేది. రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత అంత అవినీతిమయమైన డిపార్ట్మెంట్ ఇది,
ఒకరెవరైనా పర్మిషన్ కోసం పోతే ఖచ్చితంగా వాళ్ళని పీడిస్తారు, డబ్బులు ఇవ్వండి పర్మిషన్ ఇవ్వరు అనే ఒక బద్నాం మన మీద ఉండేది. ఆ బద్నాం తుడిచేయాలి, ఆ బద్నాం మనకు ఉండొద్దు అన్న ఉద్దేశంతోనే టీఎస్బీ పాస్ తెచ్చినాము. మరి దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడే నేను చెప్పినట్టు 1,70,000 అప్లికేషన్లు కూడా వచ్చినాయి. ఇది హైదరాబాద్ కాకుండా. మరి దీన్ని సమర్థవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ మార్చ్ 31 లోపల, వి స్టిల్ హ్యావ్ 3 months, ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు ఉన్నట్టయితే మీ పరిధిలో దయచేసి వాటిని సవరించండి, దయచేసి వాటిని పూడ్చండి. సత్యనారాయణ గారికి చెప్పండి, మాకు చెప్పండి, ఇంకా ఏమైనా చేంజెస్ చేయాల్సి ఉంటే చేసుకుందామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు టీఎస్బీ పాస్తో పాటు ఇఫ్ యూ ఫీల్ దట్ వీ నీడ్ టు మేక్ అదర్ చేంజెస్ ఇన్ ద మున్సిపల్ యాక్ట్, మున్సిపల్ చట్టంలో, తెలంగాణ పురపాలక చట్టంలో కూడా ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుంది, ఇంకా సమర్థవంతంగా ఎఫెక్టివ్గా ప్రజలకు సేవలు అందించవచ్చు అని మీరు భావిస్తే దయచేసి మొహమాట పడకుండా, సంకోచించకుండా మాతో షేర్ చేసుకోండి. లెజిస్లేషన్స్ అంటే కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే చేయాలన్నది ఏం లేదు. మంచి ఐడియా ఎవరికైనా ఉండవచ్చు. మంచి ఐడియా ఉంటే దాన్ని పికప్ చేసుకునే చాతుర్యం గవర్నమెంట్కి ఉండాలి, గవర్నమెంట్ నడిపే వాళ్ళకు ఉండాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నో ఇండివిజువల్ ఈజ్ ఎ రెపాజిటరీ ఆఫ్ విజ్డమ్. నేను మున్సిపల్ మంత్రిని కాబట్టి, ఆయన డిఎంఏ కాబట్టి, ఆయన సెక్రటరీ కాబట్టి తెలివితేటలు అన్నీ మాకే ఉన్నాయి, మీకు ఎవరికేం లేవు అని అనుకుంటే దానికి మించిన మూర్ఖత్వం, అమాయకత్వం ఇంకోటి లేదు. మీరు ఇన్ఫ్యాక్ట్ మీరు ఫీల్డ్లో ఉండేది మీరు, మాకంటే 100 రెట్లు ఎక్కువగా ఉండేది మీకు. కాబట్టి పౌరుడు కేంద్రంగా ఉండాలి అనే ప్రభుత్వ ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి అనుగుణంగా ఇంకా ఏమైనా మార్పులు చేర్పులు చేయాలని మీరు సూచించినా నిర్మోహమాటంగా చెప్పండి, సంకోచించకుండా చెప్పండి. చేసే బాధ్యత నాది, దయచేసి నా మీద విశ్వాసం ఉంచండి. మీరు ఆ వివరాలన్నీ నాకు ఇవ్వండి అని చెప్పి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. మై కమిట్మెంట్ టు మేకింగ్ మై డిపార్ట్మెంట్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ ఈజ్ హోల్-హార్టెడ్, ఈజ్ సిన్సియర్. 100% చిత్తశుద్ధితో చెప్తా ఉన్నాను. తెలంగాణ పురపాలక శాఖ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండాలి అనే ఒక సదుద్దేశంతో చెప్తున్నాను తప్ప వేరే ఏ ఎజెండా లేదు. కేవలం ఒక మంచి మనసుతో చెప్తా ఉన్నాను. దయచేసి అందుకే ఏమైనా ఇన్పుట్స్ ఉంటే నిస్సంకోచంగా ఇవ్వండి. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్పే మాట, ఒక పట్టణంలో ప్రజలకు ఏం కావాలి, అవి మనం వాటిని బేసిక్స్ని మనం ప్లాన్ చేస్తే బాగుంటుందని చెప్పి మిషన్ భగీరథ తీసుకొచ్చారు, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం. కాబట్టి పట్టణాల్లో ఛాలెంజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకుంటుంది? న్యాచురలీ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది పట్టణాలకి. చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి కొత్తగా ఇంకా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ ప్రజలు స్థిర నివాసం ఏర్పరచుకునే క్రమంలో కొత్త ఇండ్లు వస్తాయి, కొత్త లేఅవుట్స్ వస్తాయి, కొత్త కాలనీలు వస్తూ ఉంటాయి. అది నిరంతరంగా జరిగే ప్రక్రియ, ఇట్స్ అ కంటిన్యూస్ ఎక్సర్సైజ్. కాబట్టి మరి 100% డ్రింకింగ్ వాటర్ కనెక్షన్స్ ఉండాలి, ట్యాప్ వాటర్ కనెక్షన్ ఉండాలని నేను చెప్తా ఉన్నాను. 100% కాకపోయినా మనం 96, 97, 98% చేరుకున్నా దట్స్ అన్ ఇంక్రెడిబుల్ అచీవ్మెంట్. ఈ దేశంలో ఎక్కడ కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి ఇంత సాచ్యురేషన్ మోడ్లో కవరేజ్ ఇచ్చే రాష్ట్రం కానీ ప్రణాళిక కానీ ఈ దేశంలో ఎక్కడ లేదు. ఎప్పటికప్పుడు పట్టణాలు విస్తరిస్తుంటాయి కాబట్టి ఒక 1-2% గ్యాప్ ఉంటే తప్పేం లేదు. కానీ ఆ 96, 97, 98%కి చేరుకునే దిశగా, అబవ్ 95% ఉండే దిశగా ప్రతి మున్సిపల్ కమిషనర్ కూడా దయచేసి చిత్తశుద్ధితో ఎఫర్ట్ పెట్టాలని, అందులో ఇంకా ఏమైనా శాంక్షన్స్ గవర్నమెంట్ వైపు నుంచి ఏమైనా పెండింగ్ ఉంటే వాటిని ఇచ్చే బాధ్యత నాది. అందులో ఏదో ఒక స్కీమ్ కింద తీసుకొని దాన్ని కూడా ఇచ్చే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుందని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ప్రజలకు అవసరమయ్యే మార్కెట్లు, ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, మీకు నమూనాలు కూడా మీకు డిఎంఏ గారు అందజేసినారు. మీరు స్థలాలు గుర్తించారు. ఇప్పుడే వారి లెక్కలు కూడా చెప్పారు. 147కు గాను ఇన్ని ప్రారంభమైనాయని చెప్పారు. ఎక్కడెక్కడైతే ప్రారంభం కాలేదో, ఎక్కడెక్కడైతే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తి అవడం కష్టమని మీరు భావిస్తున్నారు, ఐ రిక్వెస్ట్ ACLBs particularly to visit those sites, bring it to the knowledge of your collector, wherever the work is not as fast as it should be. ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, ఎందుకంటే వీ స్టిల్ హ్యావ్ 90 days. 90 daysలో చాలా చేయవచ్చు అనుకుంటే, 90 రోజుల్లో చాలా చేయవచ్చు. సైట్ ఉంది, కడతానికి మీకు అన్ని రకాల సపోర్ట్ ఉంది, ఎక్కడన్నా బిల్స్ రావడం లేదని కాంట్రాక్టర్లు, ఇట్లాంటివి చిన్నవి ఉంటాయి. లేదా ఒక డిపార్ట్మెంట్కి ఇంకో డిపార్ట్మెంట్కి కోఆర్డినేషన్ ఉండకపోవడం, వాళ్ళు ఎవరు అడ్డం చెప్పడం, ఇట్లాంటివి ఉంటాయి తప్ప వేరే ఇంకేం ఉండవు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏమంటే మీ అందరితో కూడా, ప్లీజ్ alert your collector, alert your DMA, because we have made a commitment to the people of Telangana that we will complete at least one integrated market in each and every town in Telangana. 141 టౌన్స్లో అట్లీస్ట్ ఒకటన్నా ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాము, మార్చ్ 31 కల్లా అని చెప్పాం.
మరి దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడైనా చిన్న చిన్న ప్రాక్టికల్ ఇబ్బందులు ఏమైనా ఉంటే మున్సిపల్ కమిషనర్స్ కానీ అడిషనల్ కలెక్టర్స్ కానీ డిఎంఏ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, మా దృష్టికి తీసుకొని రండి. తప్పకుండా వాటిని సవరించే బాధ్యత మాది. దాంతోపాటు వైకుంఠ ధామాలు కూడా మరి చాలా చోట్ల 480 పైచిలకు చోట్ల ప్రారంభమైనాయి, 65% పూర్తయినాయని చెప్పారు సత్యనారాయణ గారు. కానీ నా కంప్లైంట్ ఏంటంటే మీ అందరితో మీరు పనిచేస్తున్నారు, గొప్పగా పనిచేస్తున్నారు, కానీ నేను కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. దేనికి? మీరు ఎక్కడ ప్రచారం చేసుకుంటలేరు. ఏం పని చేస్తున్నారో ఎవరికి తెలియదు. సీక్రెట్ అండర్ కవర్ ఆపరేషన్ లాగా మీరేదో ఫారెన్ ఏజెంట్ల లాగా జాసూస్ లాగా పనిచేసి ఎట్లయితుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను నాగర్ కర్నూలు పోయాను. నాగర్ కర్నూలులో బ్యూటిఫుల్ మినీ ట్యాంక్మెంట్ చేసినారు. నేను తెల్లారు చూశాను, మర్నాడు చూశాను, నిన్న మొన్నటి దాకా కూడా చూశాను. అటు మున్సిపల్ కమిషనర్ చెప్తాడా, పోనీ ఆ ఎమ్మెల్యే చెప్తాడా, కలెక్టర్ చెప్తాడా, అడిషనల్ కలెక్టర్ చెప్తారా అంటే ఏ ఒక్కరు కూడా చెప్పుకోవట్లేదు. మంచి పని చేసి చెప్పుకోకపోతే ఏం లాభం? ఎవరికి తెలుస్తుంది మీరు సీక్రెట్గా పెడితే? నా విజ్ఞప్తి మీ అందరితో కూడా, దయచేసి ఇప్పుడు రోజులు మారినాయి. ప్రజలు మనల్ని అభినందించాలి, ముఖ్యంగా యంగ్స్టర్స్ మనల్ని అభినందించాలి, పని చేస్తున్నందుకు మనకు కూడా తృప్తి ఉండాలి అంటే మనం చేస్తున్న పనిని హైలైట్ చేసుకునే తెలివి కూడా మనకే ఉండాలి. ఎవరో రారు, మనకేం దండలేరు, సన్మానాలు చేయరు. మీకు నేను చేయాలి, నాకు మీరు చేయాలి, అంతే తప్ప ఇంకెవరు రారు. సో మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. మీ డిఎంఏ గారు కూడా నేను ఇన్నిసార్లు చెప్పినా ఆయన పని చేస్తున్నాడు కానీ ఆయన కూడా చెప్పుకోవట్లేదు. నేను చాలాసార్లు చెప్పాను సత్యనారాయణ గారికి, మీరు మీ సిడిఎంఏ హ్యాండిల్ని కొద్దిగా యాక్టివేట్ చేయండి సార్ అని చెప్పాను. ఆయన చెప్పట్లేదు. మా ఆఫీస్లో కూడా చెప్పాను. ఎందుకో ప్రచారం మీద మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు. మరి నేనంటే రాజకీయ నాయకుడిని కాబట్టి నాకు ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, మీకు లేనట్టుంది. నా విజ్ఞప్తి మీ అందరితో ఏంటంటే, I request especially the young officers who are now posted as ACLBs and municipal commissioners, మీరన్నా తీసుకోండి. Please drive this. Please drive this sense of, let people draw a sense of pride. See, what happens is, మీరు ఒక మంచి పని చేసినప్పుడు, ఉదాహరణకు నాగర్ కర్నూలే అనుకోండి, ఎగ్జాంపుల్ కింద చెప్తున్నాను. ఆ ట్యాంక్ బండ్ మీద పోయినప్పుడు నాకే ఆశ్చర్యం అనిపించింది. అక్కడ ఒక బుద్ధుని పెట్టారు, చక్కటి గ్రనైట్, అక్కడ చాలా బ్యూటిఫుల్గా చేసినారు ఆ ట్యాంక్ బండ్. నాకే అనిపించింది ఇంత బాగా చేసినారు ఆ ఊళ్ళో అని. ఆ నాగర్ కర్నూలు ఎంసీ గారు ఉన్నారా? ఏం పేరు సార్? జయంత్ అసలు మీరు సోషల్ మీడియాలో ఉన్నారా? మీరు లేరు, కూర్చోండి, ఇంకా అయిపోయింది, అర్థమైపోయింది. ఆయనకు సోషల్ మీడియా అంటే ఏదో తెలిసినట్టు కూడా లేదు జయంత్ గారికి. ఉన్నారా సార్? అంటే మరి ఎందుకు పెడతలేరు సార్? మంచి మంచి ఫోటోలు పెట్టొచ్చు కదా. అక్కడి బ్రహ్మాండమైన చెట్లు పెట్టారు, నేనేమో ఇనాగరేట్ చేశాను, నేనే చూశాను అదంతా. హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్కి ఏం తగ్గకుండా ఉన్నారు మీరు, మరి మీరు చెప్పుకోవట్లేదు. పాయింట్ ఏంటంటే, once you create, what happens is, I'm not saying this because it helps me politically, of course it does, but ఎప్పుడు ప్రజలు ఒక పట్టణాన్ని క్లీన్గా పెడతారు, ఎప్పుడు బాగా చూసుకుంటారు? when they start taking pride in their town. ఇది నా పట్టణం. when they start owning up, when they start connecting at that level, at an emotional level. లేకపోతే ఏంటి, నాగర్ కర్నూలులో చెత్త మున్సిపాలిటీ వాళ్ళు చూసుకోవాలి, నాకేం సంబంధం? అట్లా కాకుండా if they start taking the pride that this is my tank bund, this is my city, my town, where I am going to keep it clean అనే ఒక ఫిలాసఫీ వస్తే, ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్ని మనం ఇన్వోక్ చేయగలిగితే, then you will succeed in maintaining your towns with citizen participation. Without participation మీరు ఏం చేసినా కష్టం. ఇప్పుడు హైదరాబాదే ఉంది ఫర్ ఎగ్జాంపుల్, 1 కోటి మంది ఉంటారు, చెత్త క్లీన్ చేసేవాళ్ళు 20,000 మంది. ఎక్కడ సరిపోతారు? 0.2% of the population cleaning the mess that is created by 1 crore people. How will that ever work? How will the city be ever clean? I told you this before, but I'll say it again. నేను సార్ జపాన్ పోయాను. జపాన్లో I was running around for 3 days as minister industry, so I kept looking everywhere. City is clean, Tokyo is clean, Kyoto is clean, Hamamatsu, like small town, is also clean. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎన్నిసార్లు ఉడుస్తున్నారా వీళ్ళు? లేకపోతే మనకు తెలియకుండా ఎంత జాపనీస్ కదా, ఏమైనా కొత్తగా చిన్న రోబోట్స్ ఏమైనా పెట్టి వాటితో చేపిస్తున్నారా? ఏం చేస్తున్నారు వీళ్ళని అర్థం కాలేదు నాకు. అర్థం కాక కాన్సులేట్లో జాపనీస్ ఆయన ఉంటే మాతో పాటు ఆ ఇండియన్ కాన్సులేట్లో ఆయనను అడిగిన, నవ్వుతాడు, సమాధానం చెప్పడు. I kept asking him, how do you keep your city clean? He keeps smiling, he doesn't answer. ఇదేమైందబ్బా, ఇది సీక్రెట్ ఉన్నట్టు మనకు చెప్పట్లేదని చెప్పి లాస్ట్ రోజు గట్టిగా పట్టుకున్నాం. I said, how do you keep your city clean? Please tell me. నేను మున్సిపల్ మినిస్టర్ కూడా కాబట్టి నేను ఇండియాకి వెళ్ళినాక కొన్ని చేయాలనుకుంటున్నాను. How do you keep it clean అంటే ఒకటే మాట చెప్పాడు, సార్ వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అని చెప్పాడు. నాకు ఎందుకో చెప్ప మీద టాప్ అండ్ లాగి కొట్టినట్టు అనిపించింది. సచ్ ఎ సింపుల్ థాట్. నీ ఊరు ఎట్లా శుభ్రంగా ఉంచుతావురా అంటే, మేము ముందు చెత్త పారేయం కదా అన్నాడు.
దానికి ఏమనాలి నేను? అది కామన్ సెన్సు, సివిక్ సెన్సు, లాట్ ఆఫ్ థింగ్స్ పుట్ టుగెదర్. అన్ఫార్చునేట్లీ కామన్ సెన్స్ ఇస్ నాట్ వెరీ కామన్. పేరు కామన్ సెన్స్, కామన్ కాదు అది, లేదు. ఇంట్లో చెత్త తీసి బయట పాడేస్తాం, బయట మీ ఇష్టం, మీరు మున్సిపాలిటీలు చూసుకోవాలా, జయంత్ రెడ్డి చూసుకోవాలి నాగర్ కర్నూల్లో, వాట్ డు ఐ కేర్? ఇది యాటిట్యూడ్. ఇది ఎప్పుడు పోతుందంటే ఇది మన దేశంలో కూడా ఇట్ హెస్ బీన్ డన్ ఇన్ ఇండోర్ ఇస్ డన్ ఇట్ సక్సెస్ఫుల్లీ. మళ్ళీ మధ్యప్రదేశ్లో ఇంకే సిటీలో కాలేదు, ఒక ఇండోర్లోనే అవుతుంది. ఎందుకేమో, ఎందుకంటే అక్కడ పీపుల్ హెవ్ స్టార్టెడ్ ఓనింగ్ అప్ టు పబ్లిక్ ప్లేసెస్ దట్ దిస్ ఇస్ మైన్, ఇది నాది. ఆ స్పిరిట్ కనుక మీరు తీసుకొని రాగలిగితే, ఆ స్పిరిట్ కనుక, ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్ కనుక మీరు ఇన్వోక్ చేయగలిగితే యూ విల్ బీ సక్సెస్ఫుల్. లేకపోతే మీరు ఏం చేసినా, ఎన్ని అందమైన అద్భుతమైన క్లాక్ టవర్లు కట్టినా, అద్భుతమైన జంక్షన్లు బిల్డప్ చేసినా, చక్కటి ట్యాంక్ బండ్లు కట్టినా, పరిశుభ్రమైన పార్కులు కట్టినా, చెత్త వేసేవాళ్ళు వేస్తూనే ఉంటారు, మనం సాఫ్ చేస్తూనే ఉంటాం. ఇది అంతులేని కథ అది. అందుకే మిమ్మల్ని కోరేదేమంటే దయచేసి ఈ ప్రచారం చేయడం వల్ల ఏం జరుగుతుంది వేణుగోపాల్ రెడ్డి గారు అంటే, తప్పకుండా దానివల్ల వచ్చేది, మనకి రివర్స్లో వచ్చేది ఏంటంటే ఆ సెన్స్ ఆఫ్ ప్రైడ్. సిటిజన్లో ఇది నా ఊరు, మై నాగర్ కర్నూలు అన్న సెల్ఫీ దిగే ఓ పాయింట్ ఏర్పాటు చేస్తే దాన్ని శుభ్రంగా ఉంచుతారు. వాళ్ళేది అక్కడ చెత్త బారేయకుండా జాగ్రత్త చూసుకుంటారు. దిస్ సార్ట్ ఆఫ్ సింపుల్ లిటిల్ థింగ్స్ దే మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్. దయచేసి ప్రచారం ఇన్ని పనులు చేస్తున్నాం మనం. వెజ్ మార్కెట్లు కడుతున్నాము, ఎఫ్ఎస్టీపీలు కడుతున్నాము, ఇన్ని చేస్తున్నాము, చెప్పుకోవట్లేదు. మీ పట్టణంలో మీరు చేసిన మంచి పనిని చెప్పుకోవడానికి దయచేసి సంకోచించకండి, సిగ్గుపడకండి. దయచేసి సోషల్ మీడియాలో పెట్టండి, వాట్సాప్లలో పెట్టండి, మీ ఎమ్మెల్యే గారికి చెప్పండి, మీ యొక్క మున్సిపల్ చైర్మన్కి చెప్పండి, సరే ఇది కొద్దిగా పబ్లిసైజ్ చేయండి, బాగా చెప్పుకోండి అని చెప్పండి. మీరు చెప్పండి, మీ డిఎంఏకి చెప్పండి, మా డిజిటల్ మీడియా డైరెక్టర్ ఉన్నారు ఇక్కడే ఎక్కడో, ఆయనకి చెప్పండి. లెట్ ఆల్ ఆఫ్ అస్ టుగెదర్ స్పీక్ ఇన్ వన్ టోన్ అండ్ టెల్ ద పీపుల్ ఆఫ్ దిస్ స్టేట్ దట్ వీఆర్ అ హార్డ్ వర్కింగ్ డిపార్ట్మెంట్. కష్టపడుతున్నాము, మన శ్రమను కూడా గుర్తించండి అని ప్రజలకు కూడా మనం ఇండైరెక్ట్ కూడా చెప్పుకున్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి ఆ విషయంలో కొంత మీరందరూ కూడా ఎక్కడి వారు అక్కడ కొంత ఎఫర్ట్ పబ్లిసిటీ వైపు కూడా పెంచాలన్న హృదయపూర్వకంగా విజ్ఞప్తి. దాంతోపాటు వైకుంఠ ధామాలు చాలా పూర్తి చేశారు. ఐ హ్యావ్ ఇనాగరేటెడ్ ఫ్యూ మైసెల్ఫ్. చాలా బాగా వస్తున్నాయి, కానీ వాటి మెయింటెనెన్స్ దయచేసి దృష్టి పెట్టండి. మనం కడతాము, మెయింటెనెన్స్ కాడికి వచ్చేసరికి వీఆర్ నాట్ గుడ్. మెయింటెనెన్స్ పైన కూడా దృష్టి పెట్టండి. తప్పకుండా పర్టికులర్గా దానిలో మీరు రెగ్యులర్గా ఎంత రెగ్యులర్గా మీరు ఎంసీలు పోతే అంత రెగ్యులర్గా అక్కడ ఉండే వాళ్ళు కూడా భయపడి పనిచేస్తారు. కాబట్టి రెగ్యులర్గా అటు రాగానో పోగానో ఒక్కసారి ఆగి ఏం జరుగుతోంది పార్క్లో కానీ, మనం కట్టిన వైకుంఠ ధామంలో కానీ, మార్కెట్లో కానీ మీరు ఆగితే చాలు. మీరు అక్కడ ఒక 5-10 నిమిషాలు ఆగితే ఆటోమేటిక్గా అన్నీ చదువుకుంటాయి. మీరు ఆగి కొద్దిసేపు ఉండి అక్కడ ఏం జరుగుతుందని విచారిస్తే 100% భయపడతారు, చక్కగా పని జరుగుతుంది. కొద్దిగా పెయిలో భయం ఉంటేనే పని అవుతుంది, లేకపోతే కాదు. ఏసీఎల్బీలతో కూడా నా రిక్వెస్ట్, మీరు కూడా దయచేసి ఎక్కడెక్కడైతే వర్క్స్ పూర్తయి ఇనాగరేట్ అయిన సైట్స్ ఉన్నాయో రాగానో పోగానో, బికాజ్ నౌ ద డిస్ట్రిక్ట్స్ హవ్ బికమ్ సో స్మాల్, యూ కెన్ యాక్చువల్లీ స్టాప్ బై ఫర్ 5-10 minutes, 5-10 నిమిషాలు అక్కడ ఆగితే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ ఉంటుంది. మీ కింద ఉండే మీ సబార్డినేట్స్ అందరూ కూడా ఎప్పుడు వస్తారో తెలియదు, మా అడిషనల్ కలెక్టర్ గారు ఎప్పుడు మా మున్సిపల్ కమిషనర్ వస్తారో తెలియదు అని కొద్దిగా అలర్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. దయచేసి ఫ్రీక్వెన్సీ పెంచండి, ఆ విజిట్స్ యొక్క ఫ్రీక్వెన్సీ పెంచండి. రాగానో పోగానో ర్యాండమ్ ఇన్స్పెక్షన్స్, సర్ప్రైజ్ చెక్స్ లాగా పోయి మీరు కొద్దిగా చెక్ చేయండి. అట్లా అయితే తప్పకుండా పని జరుగుతుంది. తర్వాత వీ ఆల్సో హ్యావ్ డిసైడెడ్ దట్ విల్ ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ గ్రీన్ కవర్. మీరు చూసింటారు, హైదరాబాద్ సిటీకి 1 కాదు 2-3 రికగ్నిషన్స్ వచ్చినాయి ఈ మధ్యకాలంలో. వరల్డ్స్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. ఆర్బర్ డే ఫౌండేషన్ యుఎన్ వాళ్ళు కూడా అవార్డు ఇచ్చారు. ఎందుకు ఒక హైదరాబాద్కే రావాలి? వరంగల్కి ఎందుకు రావద్దు? నిజామాబాద్ ఎందుకు రావద్దు? ఖమ్మం ఎందుకు రాకూడదు? మిర్యాలగూడ ఎందుకు రాకూడదు? నాగర్ కర్నూలు ఎందుకు రాకూడదు? మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ వేర్ ఇన్నోవేషన్ మ్యాటర్స్, దిస్ ఇస్ వేర్ సింపుల్ థింగ్స్. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్లు పెట్టామంటే పెడుతున్నాం అంటున్నారు, మీడియం కడుతున్నాము అందులో చెట్లు పెడుతున్నాం, వదిలిపెడుతున్నాం. అట్లా కాకుండా కొద్దిగా ఆలోచనతో సిటిజన్ పార్టిసిపేషన్తో ఫుట్పాత్లు కట్టేటప్పుడు ఆ ఫుట్పాత్ మీద కూడా నడిచేదానికి జాగా వదులుతూ కొంత స్థలాన్ని మనం చెట్లు పెట్టేదానికి వాడితే బాగుంటుంది. ఆ చెట్టు కూడా ఏదో పెట్టామన్నట్టు కాకుండా, జపాన్లో చెరీ బ్లాజమ్స్ అని ఉంటాయి. మొన్న నేను చూస్తే బెంగళూరులో అక్కడ ఒక లేక్ ఉంటే లేక్ చుట్టూ చెరీ బ్లాజమ్స్ పెట్టారు. దట్ లేక్ ఈజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్. ఇట్లాంటి చిన్న ఇన్నోవేటివ్ ఐడియాస్. మీ దగ్గర ఒక మంచి చెరువు ఉందనుకోండి, ట్యాంక్ బండ్ ఉందనుకోండి, లేదా ఒక మంచి చిన్న కుంట ఉంది, ఒక చిన్న పార్క్ ఉంది, అక్కడ మనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు నర్సరీలు ఉన్నాయి. ఇప్పుడే మీ డిఎంఏ చెప్పారు చాలా గర్వంగా, సార్ రాష్ట్రంలో 1600 నర్సరీలు ఉన్నాయని గర్వంగా చెప్పారు. కానీ నర్సరీలు ఉన్నాయి, కానీ ఆ నర్సరీలో మరి మనకు కావాల్సిన మొక్కలు ఉన్నాయా? మనం చేయాలనుకుంటున్న థీమో లేకపోతే ఇంకోటో
కొంత ఇన్నోవేటివ్గా మనం చేయాలనుకుంటున్న పనికి సంబంధించిన మొక్కలు ఉన్నాయా, రివ్యూ చేస్తున్నారా? దయచేసి మీరు నర్సరీకి పోండి, పోయి అక్కడ ఒక్కసారి కూర్చొని అక్కడ ఉండే అర్బన్ ఫారెస్ట్రీ ఆఫీసర్ ఉంటారు, ఎవరో ఒకరు ఇన్ఛార్జ్ ఉంటారు, అడగండి ఏ మొక్కలు ఉన్నాయి, ఎలాంటి కాస్మెటిక్ ఎన్హాన్స్మెంట్స్ చేయొచ్చు, ఎట్లాంటి కలర్ మనం తీసుకురావచ్చు, కలర్ ప్యాటర్న్స్ పెట్టొచ్చు, రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. ఇవన్నీ చేయాలంటే కొద్దిగా మీకు కమిట్మెంటు, కొద్దిగా సమయం మీరు ఇచ్చినట్టయితే డెఫినెట్గా ఆ ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి దయచేసి గ్రీన్ కవర్ అండ్ గ్రీన్ బడ్జెట్ని పూర్తిగా యూటిలైజ్ చేస్తూ మనం ఈ సంవత్సరం మంచి ఫలితాలు, ఇంకా ఒక హైదరాబాదే కాకుండా మీరు కూడా బెస్ట్ ట్రీ సిటీ అని, బెస్ట్ టౌన్ అని గ్రీనరీలో ఈ సంవత్సరం గ్రీన్ అవార్డ్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఫిబ్రవరి 24 నుంచి పట్టణ ప్రగతిలో కూడా బెస్ట్ గ్రీన్ సిటీస్ కూడా రికగ్నైజ్ చేస్తాము. దయచేసి కొత్త ఇనిషియేటివ్స్తో రండి, కొత్త ఆలోచనలతో రండి, తప్పకుండా దానికి కూడా పురస్కారం కూడా దొరుకుతుంది. అదేవిధంగా ప్రతి పట్టణంలో మోడర్న్ మెకనైజ్డ్ ధోబీ ఘాట్స్ ఈ సంవత్సరం ఖచ్చితంగా కావాలి. ఏజెన్సీ సిద్ధంగా ఉంది, డబ్బులు ఇవ్వడానికి గవర్నమెంట్ రెడీగా ఉంది, మీరు తప్పకుండా వెంటనే చేయవచ్చు. నేను సిరిసిల్లలో ఆల్రెడీ ఇనాగరేట్ చేశాను. ఇట్స్ వర్కింగ్ అవుట్ రియలీ వెల్. ఇట్ హెల్ప్స్ అన్ ఎంటైర్ కమ్యూనిటీ. మన దగ్గర వాషర్మెన్ కమ్యూనిటీ రజక సోదరులు ఉంటారు, వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. వాళ్ళు ఎందుకంటే ఆ పొల్యూటెడ్ వాటర్లో పనిచేస్తూ ఉంటారు. అట్లా కాకుండా మోడర్న్ మెకనైజ్డ్ క్లీన్ ధోబీ ఘాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం చేయొచ్చు. లాండ్రో మ్యాట్స్ ఇవి బేసిక్గా వాటిని కూడా చేయొచ్చు. మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా డిఎంఏ దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని ఈ సంవత్సరం పూర్తి చేద్దాం. అదేవిధంగా బయోమైనింగ్ ప్రాసెస్ కూడా ఈ పాటికే లెగసీ వేస్ట్ని తీసేది ప్రారంభించి ఉండాలి. నేను భువనగిరిలో వచ్చాను, అక్కడ స్టార్ట్ అయ్యింది అనుకుంటున్నాను, అయిపోయింది అనుకుంటున్నాను. వరంగల్లో కూడా స్టార్ట్ చేశాము, మరి అక్కడ కూడా అయిపోయి ఉండాలి ఈ పాటికి. అదేవిధంగా మొత్తం అంత రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీని కూడా క్లస్టర్లుగా విభజించి బయోమైనింగ్ ప్రక్రియను ఈ పాటికే స్టార్ట్ చేశాం. మరి ఎక్కడైనా చిన్న లోపాలు ఉంటే మా దృష్టికి తీసుకొని రండి. ఎక్కడైనా కాంట్రాక్టర్ పనిచేయట్లేదు, లేదా పేమెంట్స్ ఉన్నాయి, ఇంకోటి ఉంది ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పండి, చెప్తే దాన్ని రెక్టిఫై చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. FSTPలు, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్, ఇట్ వాజ్ ఇనిషియేటివ్ ఆఫ్ ప్రొఫెసర్ శ్రీనివాస్ చారి. ఐఎమ్ డిలైటెడ్. హౌ మెనీ హ్యావ్ బీన్ డన్ సో ఫార్? 20+. ఇంకా మరి మిగతావి మార్చ్ ఎండ్ కల్లా మనం ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పూర్తి చేయాలనుకున్నాం. మొత్తం డబ్బులు గవర్నమెంట్ ఇస్తోంది. మీరు మున్సిపల్ కౌన్సిల్ కానీ ఇంకోటి కానీ వాళ్ళ మీద ఏం భారం లేదు, వాళ్ళ మీద ఏం లోడ్ లేదు. మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, మీరు స్థలం ఇస్తే చాలు. FSTP కూడా, లేకపోతే ఏమవుతుందంటే ఫీకల్ స్లడ్జ్, ఫీకల్ వేస్ట్ ఈజ్ యాక్చువల్లీ బీయింగ్ డిస్పెన్స్డ్ అండ్ డంప్డ్ ఇన్ వాటర్ బాడీస్ అండ్ నాలాస్, which is going to cause a huge colossal disaster for all of us. మనం ఇట్లా చూస్తూ పోతే దాని నుంచి వచ్చే వాటర్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ కానీ, దాని నుంచి వచ్చే ఎపిడమిక్స్ కానీ మామూలుగా ఉండవు. దయచేసి FSTPని కూడా ఈ సంవత్సరం పూర్తి చేయాలనేది ఛాలెంజ్ పెట్టుకున్నాము. దాన్ని కూడా కంప్లీట్ చేయాలని నా విజ్ఞప్తి. దాంతోపాటు మాస్టర్ ప్లాన్స్ ప్రిపేర్ చేయాలి అని చెప్పాను. మా DTCP కూడా ఇక్కడే ఉన్నారు. ఎన్నైనా సార్ ఇప్పటికీ? కూర్చొని చెప్పండి. ఆల్రెడీ ఉన్నాయండి, వాటిని అప్డేట్ చేయాల్సిన అవసరం లేదా? $77+8 ఇంకా మిగతా ఎన్ని మార్చిలో అయిపోతాయా? ఇది ఒక్కొక్క రిక్వెస్ట్ మీతో. కామారెడ్డి ACLB ఎవరు, ఏం పేరు సార్? వెంకటేష్ గారు. మొన్న నేను కామారెడ్డి ఇవాళ పేపర్ వార్త చూశాను. somebody is distressed and he has committed suicide because some land was put in industrial zone. Why do we have to get into such issues at all? అంటే మీరు unless you consult locals properly, unless you come back to us with realities, and it's still in a draft stage, why are we not able to sensitize people that it can be changed, it will be changed as per the opinion of the people? Then please issue a rejoinder. That is the case, please issue a rejoinder. Otherwise people would end up thinking that some injustice is being done by the government. దానివల్ల ఎవరో చచ్చిపోయారంటే మనకు చెడిపోయారు కదా. దయచేసి అట్లాంటివి ఏమైనా ఉంటే, ఇప్పుడు కామారెడ్డిలో ఒక 500 ఎకరాలు ఏదో ఇండస్ట్రియల్ జోన్లో పడింది అని చెప్పి అక్కడ ఏదో కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. నా విజ్ఞప్తి మున్సిపల్ కమిషనర్లతో ACLBలతో ఏమంటే, ఈ గవర్నమెంట్ ఎవరినో ఇబ్బంది పెడతానుకో ఇంకోటి దానికో మనం లేము. వీఆర్ హియర్ టు హెల్ప్ పీపుల్, వీఆర్ హియర్ టు ఎన్ష్యూర్ స్ట్రక్చర్డ్ ప్లాన్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీస్, టౌన్స్ ఇన్ తెలంగాణ హ్యాపెన్స్. దానిలో భాగంగా మాస్టర్ ప్లాన్లు తయారు చేస్తున్నాం. మాస్టర్ ప్లాన్లు అర్థవంతంగా మనం ప్రజలకు అనుకూలంగా ఉండాలి తప్ప అననుకూలంగా, ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండాలి అని నేను ఎప్పుడు చెప్పలేదు.
మీ అందరితో కూడా నా రిక్వెస్ట్ ఏమంటే ఇప్పుడు డ్రాఫ్ట్ స్టేజ్లో ఉన్నాయి చాలా అని మీ DTCP గారు చెప్పారు. మీకు ఎక్కడైనా ప్రజల నుంచి అభ్యంతరాలు ఏమైనా వస్తే మీరు అవన్నింటిని కూడా క్రోడీకరించి వెంటనే DTCPతో మాట్లాడండి, DMAతో మాట్లాడండి. మార్పులు చేర్పులు చేసుకోవడానికి, అబ్జెక్షన్స్ కాల్ ఫర్ చేయడానికి చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రక్రియను పూర్తి చేయడానికే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఎక్కడైనా లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ పబ్లిక్ కానీ మీకు వచ్చి ఏమైనా అబ్జెక్షన్స్ ఇస్తే వాటిని సమగ్రంగా సమీక్షించండి. ఎవరు ఒత్తిడి చేసినా పట్టించుకోవద్దు. అల్టిమేట్గా ఏది కరెక్టో అదే చేద్దాము. సో కామారెడ్డి లాంటి ఉదంతాలు ఇంకెక్కడైనా ఉంటే ఈ ప్రాసెస్లో, మాస్టర్ ప్లాన్లు ప్రిపేర్ చేసే ప్రాసెస్లో అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని తప్పకుండా మరి మీరందరూ కూడా ఈ మాస్టర్ ప్లాన్లను కూడా ఈ సంవత్సరమే పూర్తి చేయాలని నా విజ్ఞప్తి. ఇక చివరిగా డిజిటల్ డోర్ నంబరింగ్, ఇది మరి ఏం చెప్పలేదు మీరు సత్యనారాయణ గారు ఇందాక. డిజిటల్ డోర్ నెంబరింగ్ ఎక్కడ దాకా వచ్చిందో చెప్పలేదు. అంటే why don't you do one thing? In fact, in today's workshop, please take their opinion. డిజిటల్ డోర్ నెంబరింగ్ వల్ల డిపార్ట్మెంట్కి, ప్రజలకి, మనందరికీ అంటే 2-3 లక్ష్యాలు ఉన్నాయి ఇందులో. ఒకటి ఏంటంటే అన్అసెస్డ్ ప్రాపర్టీస్ ఉండకూడదు రాష్ట్రంలో. నో స్ట్రక్చర్ షాల్ బి అన్అసెస్డ్ ఆర్ అండర్ అసెస్డ్. So to improve our revenues, etc., we do that. Secondly, to make it convenient for people as well, because there's a lot of duplication, there's a lot of nonsense that happens, when structured numbering is not given. So to make it all, proper technology-driven initiative kinda, digital door numbering అని తీసుకొచ్చాం. కొద్దిసేపు అయిన తర్వాత మీకు పోస్ట్ లంచ్ సత్యనారాయణ గారు వివరిస్తారు. ఏమైనా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వదలుచుకుంటే, దీనివల్ల లాభం నష్టం లేదా ఇట్లా చేస్తే బాగుంటుంది అట్లా చేస్తే బాగుంటుంది అనేదని ఇవ్వదలుచుకుంటే సత్యనారాయణ గారికి ఇవ్వండి. బట్ మనం పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే అన్అసెస్డ్ ప్రాపర్టీ ఉండకూడదు, ప్రజలకు కూడా మెరుగైన సర్వీసెస్ అందించాలి. ఇది ఓవరాల్గా ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగా ఈ డిజిటల్ డోర్ నంబరింగ్ కూడా చేస్తున్నాం. 5 చోట్ల అయిపోయిందన్నారు. దాన్ని కొద్దిగా వివరించి చెప్పండి. దానివల్ల ఏమేమి బెటర్ అయింది, రెవెన్యూస్ ఎట్లా పెరిగినాయి, ఏమెట్లా పెరిగిందో కూడా చెప్పండి. సో దట్ వీ కెన్ టేక్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ మేక్ అ బెటర్ జాబ్ ఆఫ్ ఇట్. సో ఈ 10 పాయింట్ ప్రోగ్రామే మరి మొత్తమా దీనివల్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీలన్నీ ఆదర్శం అయిపోతాయి అంటే కాదు. ఇంకా చాలా ఉంటుంది చేసే పని. There's still a lot of work to be done. But what we thought is, at least we'll aim at these 10 points in this fiscal. ఈ మార్చ్ లోపల ఈ 10 పూర్తి చేద్దాం. వచ్చే సంవత్సరం మళ్ళీ కొత్త టార్గెట్లు పెట్టుకుందాం. దానికి అనుగుణంగా పోదాం. ఇది మనం అనుకున్న పని. సో నా విజ్ఞప్తి మీ అందరితో కూడా ఏమంటే, ఇప్పుడే సత్యనారాయణ గారు చెప్పినట్టు మరి చాలా చక్కగా రెవెన్యూ పెరిగింది. 300 ఎన్ని కోట్లండి? 380 కోట్లు. అంటే ట్యాక్స్ ₹1 పెంచకుండా, ప్రాపర్టీ ట్యాక్స్ కానీ ఇంకోటి కానీ ₹1 పెంచకుండా కేవలం ఎఫిషియెంట్ కలెక్షన్తో 380 కోట్ల పైచిలకు పెంచినందుకు హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా నా అభినందనలు. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫ్లీసింగ్, ఇట్స్ నాట్ అబౌట్ ఇరిటేటింగ్ పీపుల్. పెద్దలు చెప్తారు, ఒక మకరందాన్ని ఒక తేనెటీగ ఎట్లయితే జుర్రుకుంటుందో అట్లా ప్రజల దగ్గర నుంచి ట్యాక్స్ తీసుకోవాలి తప్ప మీద వెళ్ళి వాళ్ళ మీద పడి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి గందరగోళం చేసి వాళ్ళు నష్టపోయినామనే భావన కలిగేటట్టు చేయడం కరెక్ట్ కాదు. ట్యాక్స్ కలెక్షన్ కూడా ఎప్పుడు ప్రజలు ముందుకు వస్తారు వాలంటరీగా అంటే, సెల్ఫ్ అసెస్మెంట్లో బాగా పెరిగిందన్నారు. 3 లక్షల అదనంగా అసెస్మెంట్లు పెరిగాయన్నారు. సెల్ఫ్ అసెస్మెంట్ 1,80,000 అన్నారు. ఎప్పుడు జరుగుతుంది అది? నేను కట్టే ప్రతి పన్ను, ప్రతి పైసా సద్వినియోగం అవుతుంది, కింద వర్క్ జరుగుతోంది, నేను కట్టే పన్నుల వల్ల నా చుట్టూ ఉండే నా పరిసరాలు మెరుగుపడుతున్నాయనే భావన ప్రజల్లో కలిగితే వాళ్ళు కడతారు పన్నులు. కట్టరని కాదు. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు బి జుడిషియస్, వీ హ్యావ్ టు బి మెథాడికల్ అబౌట్ ఇట్. సో మై హంబల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, యూ హ్యావ్ ఇంప్రూవ్డ్ యువర్ రెవెన్యూస్, బట్ ఐఎమ్ షూర్ దెర్ ఇస్ స్టిల్ స్కోప్ టు ఇంప్రూవ్ మోర్ వితౌట్ బీయింగ్ వెరీ కోవర్సివ్. కొంతమంది కొద్దిగా అత్యుత్సాహవంతులు ఉంటారు, కడతలేరు పన్ను అని చెప్పి తీసుకుపోయి వాళ్ళ ఇంటి ముందు చెత్త పోస్తారు. ఇక అట్లాంటి పనులు మాత్రం చేయబాకండి. అది కరెక్ట్ కూడా కాదు. కొన్ని చోట్ల చేస్తూ ఉన్నారు అట్లా. అవి వద్దు. సచ్ కోవర్షన్ ఇస్ నాట్ రిక్వైర్డ్. ప్లీజ్ ఎడ్యుకేట్, సెన్సిటైజ్ పీపుల్. అవసరమైతే బోర్డ్స్ పెట్టండి. మున్సిపల్ కౌన్సిల్ ఆఫ్ సూర్యాపేటలో అక్కడ జరుగుతున్న పనుల దగ్గర బోర్డు పెట్టండి, యువర్ ట్యాక్స్ రూపీస్ ఎట్ వర్క్. మీ ప్రజల పన్నులతోనే మేము పనులు చేస్తున్నాము అనే ఒక మెసేజ్ వాళ్ళ నెత్తిలోకి ఎక్కేటట్టు చేయండి. అంతే తప్ప కోవర్షను లేదా గట్టిగా అగ్రెసివ్ మెజర్సు అట్లా కాకుండా కొంత పద్ధతి ప్రకారం సెన్సిటైజ్ చేస్తే బాగుంటుంది. దానివల్ల కూడా పెంచుకోవచ్చు. చివరిగా నేను చెప్పే విజ్ఞప్తి ఏమంటే, మనకి ఏసీఎల్బీ అనే వ్యవస్థ భారతదేశంలో ఎక్కడా లేదు, ఓన్లీ ఇన్ తెలంగాణ. అడిషనల్ కలెక్టర్ ఫోకస్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ లోకల్ బాడీస్, బోత్ విలేజెస్ అండ్ municipalities is only in Telangana. My humble request to all the ACLBs is, the more you review, the more you tour, the more you understand, the better equipped you are to handle future positions and future responsibilities. So please run around as much as you can.
బికాస్ ఇదంతా కూడా వర్క్ సీజన్. జూన్ దాకానే మనకు వర్క్ సీజన్. జూన్ తర్వాత అందరం కూడా మళ్ళీ మాన్సూన్ వచ్చిందంటే మనందరం కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఎక్కడ నాలాలు పొంగుతున్నాయి, ఎక్కడ ఫ్లడ్స్ వస్తున్నాయి, ఎక్కడ రోడ్లు తెగిపోయినాయి, ఎక్కడ ఏం జరిగింది, వీ గోయింగ్ టు దాట్ మోడ్. సో వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, the gamut is now about 6 months till June. So all the running around that needs to happen for all the works that I've just mentioned, your markets, your Vaikunta Dhamams, your FSTPs, all that has to happen now. So the more you tour, the more you visit, the more you actually prevail on your subordinates to get work done in a time-bound manner, the better the results will be. Biomining, ఇంకా digital door numbering, mechanized dhobi guards, ఇవన్నీ కూడా. వీటితో పాటు మనం ఒకవైపు ఏమో పట్టణ ప్రగతిలో మనం అవార్డ్స్ ఇచ్చుకుంటున్నాము, మనం కూడా రికగ్నైజ్ చేస్తున్నాం. స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 ఈజ్ ఆల్సో గోయింగ్ టు బిగిన్. సో మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, లెట్స్ నాట్ బి కంటెంట్. మనకు 26 అవార్డులు వచ్చినాయి కాబట్టి ఇంకా మనని మించిన వాడు ఎవడూ లేడు అనుకుంటే కుదరదు. మరి లాస్ట్ టైం అవార్డ్స్ రాని మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో మీరు దయచేసి ఛాలెంజ్గా తీసుకోండి. ఎవరెవరికైతే రాలేదో మీరు సవాల్గా తీసుకోండి. మరి పక్కనున్న మున్సిపాలిటీకి పక్కనున్న జిల్లాకు వచ్చినప్పుడు మాకెందుకు రాదు, మేమెందుకు చేయలేము అనే మాట ఒక సవాల్గా మీరు మున్సిపల్ కమిషనర్లు తీసుకున్నట్టయితే తప్పకుండా ఫలితాలు వస్తాయి. గవర్నమెంట్ విల్ బి ఫుల్లీ విత్ యూ. గవర్నమెంట్కి స్పష్టమైన ఫోకస్ ఉంది, స్పష్టమైన ప్రణాళిక ఉంది. మీకు ఎట్లా సపోర్ట్ చేయాలనే ఒక ఆలోచన కూడా ఉంది. ఇప్పుడే డిఎంఏ చెప్పారు, 3712 పోస్టులు ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్స్ ఇష్యూ అయినాయి. మనం అనుకున్నది ఏంటంటే వార్డ్ ఆఫీసర్స్ కూడా నియమించుకోవాలి. ఎట్లా అయితే ప్రతి పంచాయతీకి ఒక సెక్రటరీ ఉంటారో ప్రతి మున్సిపాలిటీలో కూడా వార్డుకు ఒక ఆఫీసర్ ఉండాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నాం. దిస్ ఈజ్ అగైన్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఎక్కడ కూడా ఈ దేశంలో లేదు. మనం ఆ వార్డ్ ఆఫీసర్స్ కూడా వచ్చిన తర్వాత మీ బాగా స్ట్రెంగ్తన్ అవుతారు. ఎందుకంటే ఆ వార్డ్ ఆఫీసర్ నేరుగా కౌన్సిలర్తో కలిసి పనిచేయవచ్చు. కార్పొరేటర్ కానీ కౌన్సిలర్ కానీ ఉంటే సయోధ్యతో కలిసి పనిచేసుకునే అవకాశం ఉంటుంది. ఒక సర్పంచ్ పంచాయత్ సెక్రటరీ ఎట్లా అయితే కలిసి పనిచేస్తారో అదే పద్ధతుల్లో ఒక వార్డ్ ఆఫీసర్ కూడా ఆ కౌన్సిలర్తో కానీ కార్పొరేటర్తో కానీ కలిసి పనిచేయాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు ఇంజనీరింగ్ విభాగంలో ఉండే ఖాళీలు, టౌన్ ప్లానింగ్లో ఉండే ఖాళీలు, మున్సిపల్ కమిషనర్స్లో ఉండే ఖాళీలు, ప్లస్ ఒక 600 దాకా ప్రమోషన్స్ అన్నారా, 600 దాకా ప్రమోషన్స్ అన్నారు. వాటిని కూడా వేగంగా పూర్తి చేస్తాం. మీ అందరు కూడా ఎవరైనా ప్రమోషన్స్ డ్యూ ఉంటే అది కూడా ఇచ్చే బాధ్యత నాది. ఆ విషయంలో కూడా ఎట్లాంటి అనుమానం వద్దు. ఈ ఒక్కదాన్ని కూడా చప్పట్లు కొట్టరా మీరు? ఆకలి అవుతుంది, నాకు కూడా తెలుసు. కాబట్టి చివరిగా నేను చెప్పేది ఏమంటే నెక్స్ట్ 6 months by June I hope to see a significant improvement, a qualitative improvement in all the towns across Telangana. నాలా డీసిల్టింగ్ కానీ ఇది ఎవరో చెప్పాల్సిన పని కాదు. మీకు ఎవరో రివ్యూ చేసి నాలా డీసిల్టింగ్ చేశారా కమిషనర్ అని చెప్పి అక్కడ జిల్లా మంత్రో జిల్లా ఎమ్మెల్యేనో తిట్టే పని మనకు ఉండకూడదు. ఆ మాట పడే అవసరం మనకెందుకు ఉండాలి సార్? అవును సార్, మేము ఆల్రెడీ అనుకున్నాం, చేస్తున్నాం, బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్పే పరిస్థితి ఉండాలి తప్ప ఎక్కడ డిఫెన్స్లో ఉండాల్సిన అవసరం మీకు లేదు. ఎందుకంటే యు ఆర్ ఫుల్లీ ఎక్విప్డ్. సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వన్స్ అగైన్ I hope that this workshop will help you in doing your job better. Thank you. Jai Telangana.